సాధారణంగా ద్యుతిని కలిగి ఉండేవి లోహాలు. వాటికి ఉదాహరణ ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారం. ఇవి కాంతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపించడానికి కారణం ఏంటంటే గాలి, తేమల చర్య వల్ల. అలాగే మనం మెత్తని పదార్థాలని వేటిని అంటామంటే సంపీడనం చెందించగలిగేటి లైక్ దూది, స్పాంజ్ని మెత్తని పదార్థాలు అంటాం. ఒకవేళ సంపీడనం చెందించలేకపోతే ఇనుము లాంటి వాటిని దృఢమైన పదార్థాలు అంటాం. పదార్థానికి రూపంలో ఉండే భిన్న ధర్మాలు ఏంటంటే ద్యుతిని కలిగి ఉండడం, గట్టితనంగా ఉండడం, లేదా గరుకుతనంగా ఉండడం, లేదా నునుపుగా ఉండడం. నీటిలో కరిగే పదార్థాలు అంటే కంప్లీట్గా అదృశ్యమైపోతాయి. కరగనిటంటే కరగవు అనమాట. మనకి ద్రవాలు అయినప్పటికీ నీటిలో కరిగినేటి ఏవంటే కరగవు. అవి ద్రవాలు అయినప్పటికీ అవి ఆవ నూనె, కొబ్బరి నూనె, కెరోసిన్. కొన్ని వాయువులు కూడా నీటిలో కరిగి ఉంటాయి. దానికి ఎగ్జాంపులే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్. నీటిలో ఉండే జలచరాలకి ప్రాణవాయువు అనమాట ఇవి. పారదర్శక పదార్థాలు అని మనకి గాజు, నీరు, గాలి, కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు అనేవి పారదర్శక పదార్థాలు. కానివి కొవ్వులను